ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి లక్ష్మిని విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. హాస్టల్ డైరెక్టర్ తీరుకు నిరసనగా ధర్నా చేపడుతుంటే అడ్మిషన్లు క్యాన్సిల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వర్సిటీ వీసీ రిజిస్ట్రార్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా ఫుడ్ బాగాలేదని అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నాం. గత 2-3 మంత్స్ నుంచి మేము ఎవ్రీడే వెళ్ళి చెప్తున్నాం. చాలా లెటర్స్ ఇచ్చినాం, చాలా రిప్రజెంటేటివ్ చేసినాం. మా మెస్కేర్ టేకర్ స్వప్నకి కూడా వెళ్ళి చెప్పినాం, మేడం ఇలా ఉంటుంది ఫుడ్, అందులో పురుగులు వస్తున్నాయని అంటే ఓకే అమ్మ చేస్తాం అంటున్నారు. కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఎవ్రీడే 1 వీక్లో 2-3 టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి. అవి మీరు తింటారా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి. పాలిష్డ్ రైస్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 to 20 మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. స్టమక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? మాకు టైం లేదా? మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట. వాళ్ళు ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా? మా మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్కి. ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట. ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా? చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానిక? పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానిక? ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో పెడితే ఇవన్నీ ఎప్పటివో ఉంటున్నారు. చూడండి, డేట్తో సహా టైంతో సహా ఉన్నాయి. పెట్టిన వాళ్ళు అందరు ఉన్నారు. బోండాల్లో మైదా పిండి వేస్తున్నారు. వాడిన ఆయిల్ మళ్ళీ వాడుతున్నారు. క్యాన్సర్ రాదా? తెలియదా? చదువుకుంటేనే కదా అయింది, ఇక్కడ వరకు వచ్చింది. వాళ్ళు ఆ మాత్రం తెలియదా? డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి. ఇప్పుడు చూస్తున్నారు అందరూ. ఒక్కరికి ఆ మేడం పేరేందో కూడా తెలియదు. మేము వెళ్ళి అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి సెకండ్ ఇయర్కి వచ్చినప్పటి నుండి రైస్ బాగుంటది. కర్రీలో ఏ వెజిటేబుల్ తెచ్చినా కర్రీస్ లో పురుగులు వస్తాయి. అన్నం మీద సున్నపు నీళ్లు చల్లి అన్నం పెడుతున్నారు. దానికి ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే ఈ అన్నము. కావాలంటే మీరు ఒక్కసారి ఈ రైస్ ని మీరు ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్ట్ చేయించి తీసుకురండి. ఇగో ఈ వండే రైస్ కూడా ఇక్కడే ఉన్నాయి. మేము గత 2 రోజుల నుండి ఫుడ్ తినక ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేద్దామని వెళ్తే ఇప్పుడు కూడా ఈ అన్నం బాగలేదు, కర్రీస్ లో పురుగులు వస్తున్నాయి. దీని మీద మేము వెంటనే ఎవరికి ఇంతకు ముందే గత 2 వారాల క్రితమే మేము కేర్ టేకర్ కి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటి వరకు మాకు ఏ రిజల్ట్ లేదు. ఫుడ్ బాగాలేక మాకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అమ్మాయిలము చెప్పుకోలేము. ఇప్పటి వరకు దాదాపు ఎంతో మంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎన్ని జరుగుతున్నాయి. మాకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ అసలు డైరెక్టర్ అయితే అసలు డైరెక్టర్ పేరు కూడా మాకు తెలియదు. ఆమె అయితే అసలే మాకు స్పందించదు, క్వశ్చన్ చేయదు. అసలు ఆమె రాదు, మమ్మల్ని పట్టించుకోదు. ఈ ఫుడ్ కుక్కలు కూడా తినే. కనీసం వీళ్ళ ఇంట్లో వీళ్ళ పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ పెడతారా? మరి మా రైట్, మొత్తంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులైతే ఆందోళనకు దిగారు. లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి లక్ష్మిని విధుల నుంచి వెంటనే తొలగించాలని విద్యార్థులంతా కూడా నిరసన అయితే చేపడుతున్నారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం కల్పించడం లేదని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి. గమనించవచ్చు, గత కొద్ది రోజులుగా ఇక్కడ హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు, నాణ్యత లోపించింది అని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థినులు అంటే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ వీసీకి కావచ్చు, తర్వాత రిజిస్ట్రార్ కూడా పూర్తి స్థాయి న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న ఆందోళనను సహకరించేది లేదు. ఫుడ్ బాగానే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ ఎవరైతే హాస్టల్ డైరెక్టర్ కళ్యాణ్ లక్ష్మి ఉందో ఆమెను తొలగించాలని ఎన్నిసార్లు మేము వినిపించుకున్నా వాళ్ళు డైరెక్ట్ గా బయటికి ఆ ఫుడ్ తీసుకొచ్చేసి ఈ ఫుడ్ ని ఎక్కడైనా సరే మీరు టెస్ట్ చేయించండి, ఖచ్చితంగా దీంట్లో నాణ్యతలో కనిపిస్తుంది, మేము డబ్బులు కట్టుకుని చదువుతానికి వచ్చాము ఇక్కడికి, తర్వాత ఇక్కడ ఆందోళన చేసినా తమ నిరసన వ్యక్తం చేసినా మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పని బెదిరింపు ధోరణులతో పాడాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేలా చూడాలి. తర్వాత ఆ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి లక్ష్మి ఖచ్చితంగా తొలగించాలి, ఆమె కావాలని చెప్పేసి మాకు నాణ్యత ఫుడ్ ఇక్కడ పెడుతుంది చెప్పిన కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళన మీద ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. వీసీలు కావచ్చు, తర్వాత పై అధికారులు ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. కాబట్టి ఈ విషయం మీద మాత్రం స్పందించకపోతే ఆందోళన ఉద్ధరణ చేస్తాము. తర్వాత అంటే అడిగిన దానికి మనం సస్పెండ్ చేస్తాను, తర్వాత మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పని బెదిరింపుతో సరైన కాదు చెప్పిన కూడా అక్కడ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. విజయ్, ఎస్, అంటే
ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదంటే ఎలా చూడాలి ఇన్నారెడ్డి? అంటే ఇంతమంది విద్యార్థులు ఒకవైపు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, దాంతోపాటు అసలు ఫుడ్ ఏమాత్రం సరిగ్గా లేదు, తినడానికి కూడా వీళ్ళైనటువంటి భోజనాన్ని కల్పిస్తున్నారు, అంతేకాకుండా అన్నంలో కూడా సున్నాన్ని కలుపుతున్నారు, ఎక్కువగా తినకుండా అనేటువంటి అనేక కంప్లైంట్స్ ఇస్తున్నారు. అటు ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్ కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళు విద్యార్థులు అందరూ కలిసి వెళ్ళి ప్రాధాయపడ్డా కానీ పట్టించుకోకుండా తిరిగి మళ్ళీ వాళ్ళ అడ్మిషన్సే క్యాన్సిల్ చేస్తామని చెప్పడం ఎలా చూడాలి ఇన్నారెడ్డి? అంటే విజయ్, మనం గమనించవచ్చు. అంటే ప్రధానంగా ఓయూలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన సంబంధించి వాళ్ళు చేస్తున్న ఆందోళనకు సంబంధించి వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ ఫుడ్కు సంబంధించి కావచ్చు, తర్వాత నాణ్యతాపరమైన అంశాలు ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళు ప్రత్యక్షంగా మనం రాజ్ న్యూస్ సంబంధించిన స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ ఏమైతే ఫుడ్ తమకు పెడుతున్నారో ఆ ఫుడ్ను రైట్. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.